వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత ఏలూరు బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలకు ఏడాదికి 15,000 కోట్లు ఇస్తామని, 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనసేన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేసే విషయం తెలిసిందే. జగన్ సభలోనూ వైసీపీ కార్యకర్తలు సీఎం అంటూ నినాదాలు చేశారు. తాను ప్రకటించే బీసీ డిక్లరేషన్ గతంలోని నవరత్నాలకు అదనం అని అన్నారు. 5 ఏళ్లలో 75,000 కోట్లు చంద్రబాబు సొంతంగా పథకాలు కూడా అమలు చేయలేదని జగన్ అన్నారు. జగన్ చెప్పారా, మనము చేద్దాం అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న వ్యక్తి తన పథకాలను కాపీ చేస్తున్నారని, సిగ్గు లేకుండా కాపీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బీసీలకు ఖర్చు చేసింది కేవలం 3,000 కోట్లేనని, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 15,000 కోట్లు ఖర్చు చేస్తామని, 5 ఏళ్లకు 75,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. 5 ఏళ్లలో 60,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 18,000 కోట్లు కేటాయించారని అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పారు. కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 75,000 ఉచిత చదువులతోనే పేదరికాన్ని జయించగలమని, అందుకే పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని జగన్ చెప్పారు. నిర్లక్ష్యానికి గురయ్యామనే బాధ ఏ కులం వాళ్లకు లేకుండా చూస్తామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 75,000 ఇస్తామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కులం సర్టిఫికేట్ కోసం కాళ్ళు అరిగేలా తిరగవలసి వస్తుందని, అలా లేకుండా చూస్తామని అన్నారు. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. 0 వడ్డీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000, చిన్న వ్యాపారాలు చేసే వారికి ఐడి కార్డు ఇస్తానని జగన్ చెప్పారు. అంతేకాకుండా ఇలాంటి వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు 0 వడ్డీకే 10,000 ఇస్తానని చెప్పారు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు నామినేట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వచ్చేలా చట్టం తెస్తామని అన్నారు. అందుకు అనుగుణంగా చట్టం తీసుకువస్తామని చెప్పారు. సమగ్ర సబ్ప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకువస్తామన్నారు. షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి 10,000 ఇస్తామని చెప్పారు. మత్స్యకారులకు ఏడాదికి 10,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మగ్గం ఉంటే నెలకు 2,000 ఇస్తామన్నారు. సహకార సంఘాల్లో పాలు పోస్తే ప్రతి లీటర్కు 4 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. గొర్రెలు, బర్రెలు చనిపోతే యాదవులకు 6,000 ఇస్తామన్నారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వైసీపీ చేయూత డబ్బును ఇస్తారని చెప్పారు. లాభాలు వచ్చే రూట్లలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను తిప్పటం లేదని, చంద్రబాబు మనుషులైన కేసినేని, జేసీ ట్రావెల్స్ వంటి ట్రావెల్ బస్సులు మాత్రమే ఈ రూట్లలో తిప్పుతున్నారని విమర్శించారు. ప్రముఖ ఆలయాల్లో పారిశుధ్యం కాంట్రాక్ట్ చంద్రబాబు బంధువులకు ఇచ్చారని విమర్శించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.